వెల్కమ్ టు కమ్మసాని ప్రజెన్స్. నేను మీ రాధిక. ఈరోజు ఒక మంచి స్నాక్ ఐటెం తయారు చేసి చూపిస్తున్నానండి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తింటారు. సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి తక్కువ టైంలో చేసుకోవచ్చు. మీరు చూస్తున్నట్టయితే ఇది సమోసా అని అనుకుంటున్నారు. సమోసా లాంటిదే, కానీ సమోసా కాదు. దీనికి కాంబినేషన్లో ఏదైనా జ్యూస్ని కానీ బటర్ మిల్క్ కానీ చేసి ఇవ్వండి. చాలా కాంబినేషన్ చాలా బాగుంటుంది. యాక్చువల్గా అయితే మనం వింటర్ కానీ రైనీ సీజన్ కానీ టీతో సర్వ్ చేయొచ్చు. బట్ సమ్మర్ కాబట్టి ఏదైనా జ్యూస్ కానీ బటర్ మిల్క్తో సర్వ్ చేయండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. చేసుకోవడము అలాగే మనం ఉపయోగించే వస్తువులన్నీ కూడా ఎప్పుడు ఇంట్లో ఉండే వస్తువులే. మరి తయారీ విధానాన్ని చూసేద్దామా. ముందుగా ఒక బౌల్లో 1 కప్పు గోధుమ పిండిని వేసుకోండి. దానిలోకి 1/2 టీ స్పూన్ కలోంజీ సీడ్స్ వేసుకోండి. కలోంజీ లేకపోతే నల్ల నువ్వులనైనా నల్ల జీలకర్రనైనా సరే యూస్ చేయండి. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ వరకు వామును వేసుకొని తగినంత ఉప్పును వేసుకోండి. ఇవన్నీ కూడా పొడిపిండిలో బాగా కలిసేటట్టుగా కలిపేసుకోండి. ఈలోపు స్టవ్ మీద బటర్ని పెట్టి వేడి చేయండి. లేదంటే బటర్ లేదు అని అంటే కాస్తంత ఆయిల్ని వేడి చేయండి క్రిస్పీనెస్ కోసం. ఇప్పుడు ఈ పొడిపిండిలో బటర్ కానీ నెయ్యిని కానీ వేడి చేసి వేసుకోండి. ముందుగా వేడిగా ఉంటుంది కాబట్టి హ్యాండ్ పెట్టకుండా స్పూన్ యూస్ చేసేసి పిండిలోకి బాగా కలిసేటట్టుగా కలుపుకోండి. ఈలోపు మనం ఒకటి మాట్లాడుకుందామండి. ఇప్పుడు ఉంటున్న డీజిల్ పెట్రోల్ ప్రాబ్లంకి మనం ఎక్కువసార్లు షాప్కి వెళ్ళాలి అంటే బండి తీయకుండా, మీరైతే ఇంట్లో సరుకులు కావాలి అని అంటే మనం ఎంత రాసుకున్నా కానీ 1-2 మిస్ అవుతూ ఉంటాం. మళ్ళీ దానికోసం పంపిస్తూ ఉంటాం కదా. అలా కాకుండా మీరు కిచెన్లో ఒక పెన్ను బుక్ పెట్టుకోండి. ఎప్పుడు ఏది అయిపోతే అక్కడికి వచ్చి ఒక ప్లేస్లో, కిచెన్లో కాకపోయినా ఏదో ఒక ప్లేస్లో మెన్షన్ చేసుకొని అయిపోయింది అనగానే రాసేసుకోండి. మళ్ళీ మర్చిపోకుండా ఉంటాము. ఇది చేస్తే ఒకసారి షాప్కి వెళ్ళాము అని అంటే అన్నీ కొనుక్కొని రావచ్చు. పద్దాక వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు నేను చూపించాను కదండి, అలా మనము చేతితోటి పిడికిలి బిగిస్తే అట్లా పోకుండా విడిపోకుండా ఉండాలి. అప్పుడు మనకి పిండి చాలా బాగా కలిసిందని అర్థము. సో అలా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని వేసుకొని చపాతీ ముద్దలాగా కలిపేసుకోండి. సో మీరు సరుకులు తెచ్చుకునేటప్పుడు మీరు ఎలా ఇంట్లో ఎలాంటి పద్ధతిని ఫాలో అవుతారనేది ఒకసారి కమెంట్ చేయండి. ఏదైనా నచ్చితే మనం అందరం కూడా ఫాలో అవ్వచ్చు. కాబట్టి కొద్దిగా వాటర్ని యాడ్ చేసేస్తూ ముద్దలాగా కలిపేసుకోవాలి. చాలా హెల్దీగా గోధుమ పిండితో చేసుకోవచ్చండి. మైదా పిండితో అవసరం లేదు. చాలా క్రిస్పీగా కూడా వస్తాయి. కావాలంటే మెత్తగా చేసుకోవచ్చు, కావాలంటే క్రిస్పీగా కూడా చేసుకోవచ్చు. ఇలా ముద్దలాగా కలిపేసుకున్న తర్వాత పై లేయర్ అంతా కూడా మనకి గట్టి పడకుండా సాఫ్ట్గా ఉండడం కోసం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని తీసుకొని ఆయిల్ అంతా కూడా ఈ చపాతీ ముద్ద మీద వేసేసి మొత్తం ఒకసారి స్ప్రెడ్ చేసేసేయండి. అన్ని వైపులా స్ప్రెడ్ చేసేసి మూత పెట్టేసేయండి. ఈలోపు మిగతా ప్రాసెస్ని చూసుకుందాము. స్నాక్స్ చేస్తాము అనుకున్నప్పుడు సాయంత్రం 4ంటికి ప్రిపేర్ చేయాలి అని అంటే 12ంటికే ఇది ఒక చిన్న టిప్. ఇది కాకుండా మీరు వేరే దానికైనా సరే ఈ టిప్ని యూస్ చేసుకోవచ్చు. ఈ పొటాటోస్ని 12ంటికి ఉడకబెట్టుకొని తీసేసి బాగా చల్లారిన తర్వాత పీల్ తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. అప్పుడు లసలసలాడుతూ ఉండకుండా గట్టిగా మన స్టఫ్ ఎలా పెడితే అలా ఉంటుంది. ఈ టిప్ మాత్రం మర్చిపోకండి. ఇలా తురుముకున్న తర్వాత దీంట్లో కారం, పసుపు, ఉప్పును వేసుకోండి. తర్వాత దీంట్లోకి కొంచెం గరం మసాలా, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి, కొంచెం చాట్ మసాలా వేసుకోండి. ఇంకా నిమ్మకాయ కూడా ఏం అవసరం లేదు. చాట్ మసాలా సరిపోతుంది. కొత్తిమీరనైతే సన్నగా తరిగి వేసుకొని ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోండి. ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కాబట్టి అప్పటికప్పుడు మీరు చేసుకొని, మీరు ఆలు పరోటా చేసిన ఆలుతో ఏ స్నాక్స్ చేయాలి అన్నా అప్పటికప్పుడు ఉడికించి చేసుకోకండి. ముందుగా ఉడకబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు స్టఫింగ్ బయటికి పోకుండా అలా నిలబడిపోతుంది. ఇది కంపల్సరీగా చేసుకున్నారంటే మీకే తేడా తెలుస్తుంది. ఇలా ఆలుని మొత్తం కూడా బాగా కలిపేసి ముద్దలాగా చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పిండిని తీసుకొని వీటిని మీరు చేసుకొని ఎంత వరకు తీసుకున్నారో 3 ముద్దలు కానీ 2 ముద్దలుగా కానీ పార్టీషన్ లాగా చేసేసుకోండి. ఈలోపు స్టవ్ మీద బాండీని పెట్టి ఆయిల్ వేసుకొని సిమ్లో పెట్టండి. హై ఫ్లేమ్లో కానీ మీడియంలో కాకుండా సిమ్లో పెట్టుకోండి. పొడి పిండిని చల్లుకొని ఒక షేప్ అన్నది ఏం లేదండి. ముందైతే మీకు ఎంతవరకు వీలుంటే అంతవరకు స్ప్రెడ్ చేసుకోండి. అలా అని బాగా పలచగా కాకుండా, మరీ మందంగా కాకుండా, పలచగా కంటే కొంచెం మందంగా చేసుకుంటే చాలు.
ఇలా మీకు ఎంతవరకు మరీ మందంగా లేకుండా స్ప్రెడ్ చేసుకోగలుగుతారో అంతవరకు స్ప్రెడ్ చేసుకోండి. అతుక్కుంటుంది అనుకుంటే మాత్రం తప్పకుండా పొడిపిండిని వాడండి. ఆయిల్ కింద ఆయిల్ వేసుకొని అలా చేసుకోవాల్సిన అవసరం లేకుండా పొడిపిండితోనే చేసుకోండి. సో ఇప్పుడు ఇలా నేను షేప్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని నేను స్క్వేర్గా కట్ చేసుకుంటాను. అన్ని మూలలన్నీ తీసేసి ఎక్స్ట్రా పార్ట్ అంతా తీసేసి ఒక షేప్ వచ్చేలాగా కట్ చేసుకుంటాను. ఈ ఎక్స్ట్రా ఉన్నదంతా కూడా తీసేసేయండి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకునేటువంటి స్టఫ్ను కూడా తీసుకొని ఎంత పొడవు ఉందో అంత పొడవులాగా మనం ఒక రోల్ చేసుకోవాలి. ఫస్ట్ ఆ రోల్ని ఇప్పుడు దాని మీద పెట్టేసి వాటిని వెడల్పుగా చేసుకోండి. ఇలా మనం చేసుకుంటుంది సమోసా షేప్ కాబట్టి ఇలా వెడల్పుగా చేసేసుకొని అలా ఫోల్డ్ చేసేసుకోండి. ఇంకో ఫోల్డ్ వస్తుంది. ఇప్పుడు లాస్ట్ ఎండింగ్ పార్ట్ని మనము వాటర్తో తడి చేసుకుంటే అతుక్కుపోయి ఉంటుంది, విడిపోకుండా అతుక్కుపోయి ఉంటుంది. ఇప్పుడు అటువైపు ఇటువైపు మొత్తం ఒకసారి సెట్ చేసేసుకోండి. నైఫ్కి బటర్ని లేదా ఆయిల్ని కానీ అప్లై చేయండి. నైఫ్ షార్ప్గా ఉంటే మనకి జిగ్జాగ్స్ రాకుండా క్లియర్గా షేప్ వస్తుంది. నైఫ్ షార్ప్గా లేకపోతే మనం ఇలా 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 అని 2-3 సార్లు అనేటప్పటికి అక్కడ షేప్ అనేది కొంచెం షేప్ అవుట్ అవుతుంది. కాబట్టి బటర్ని అప్లై చేయండి, లేకపోతే ఆయిల్ని అప్లై చేసేసి మీరు కట్ చేసేసుకోండి. చూసారు కదా, షేప్ అనేది ఇలా వస్తుంది, సమోసా షేప్ లాగే వస్తుంది. ఇలా మీకు బయటకి ఈ స్టఫింగ్ కనిపిస్తుంది కదా, మరి ఆయిల్లోకి వెళ్ళిపోతుందనే భయం ఏం వద్దండి. అసలు ఆయిల్లోకి ఇంత అంటే ఇంత కూడా పోదు, హ్యాపీగా ఫ్రై చేసేసుకోవచ్చు. ఇలా అన్నిటినీ కూడా మీరు ప్రిపేర్ చేసేసుకొని కార్నర్స్ అవన్నీ ఒకసారి సెట్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి. ఇలా ముందుగా అన్నీ తయారు చేసేసి పక్కన పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని మళ్ళీ ఇంకొక చపాతీలాగా అలా చేసుకొని నేను ఇంతకుముందు చూపించినట్టుగా అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకోండి. ఆయిల్ ఓవర్ హీట్ అవ్వద్దండి. మీరు వేసినప్పుడు ఎలా అంటే లోనే వేసుకోండి. మనకి క్రిస్పీనెస్ రావాలి అంటే మాత్రం మీడియం టు లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోండి. ఒకవేళ మాకు పెద్దవాళ్ళు ఉన్నారు, క్రిస్పీగా తినలేరు, పిల్లలు కూడా క్రిస్పీగా ఇష్టపడరు అనుకుంటే మాత్రం హైలో పెట్టుకొని ఫ్రై చేయొచ్చు. బట్ క్రిస్పీగా రావాలి అంటే మాత్రం లో టు మీడియంలో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేయండి. తొందరగానే ఫ్రై అయిపోతాయి. మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. వేసిన వెంటనే కదపకుండా 1 నిమిషం తర్వాత అలా కొంచెం కొంచెంగా తీసుకొని జాలిగంటతోటి ఫ్రై చేసేసుకోవచ్చు. ఇలా అన్నిటినీ కూడా ఎక్కువ వేసేసుకోకుండా ఆయిల్కి సరిపడినట్టు 6, 7, 5 దానికి తగ్గట్టుగా వేసేసుకొని అన్నిటినీ ఫ్రై చేసుకోండి. మీకు నచ్చితే ఈ సమ్మర్ అయినా మీరు స్పైసీగా కావాలి అని అనుకుంటే పచ్చిమిర్చి ఆనియన్ పెట్టుకొని తినచ్చు. లేదు అని అంటే ఇవి తింటూ జ్యూస్ తాగుతూ ఎంజాయ్ చేస్తూ తినచ్చు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీకు కూడా చాలా బాగా నచ్చుతాయి. తప్పకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ మీరు చేస్తే లేదా నా వీడియో చూసిన తర్వాత మీకేమి అనిపించిందో కూడా కమెంట్ కూడా చేయండి. సో జ్యూస్ కానీ బటర్ మిల్క్ కానీ తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.